వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. కల్కి 2898 ఏడి సినిమా దెబ్బకి పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ నాగశ్విన్ పేరు మారుమోగుతుందనే చెప్పాలి. ఇక పురాణాలను సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ డ్రామాగా తెరకెక్కించడంలో నాగశ్విన్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది అంటూ వస్తున్న ట్రోల్స్ పైన కూడా ఆయన తాజాగా రియాక్ట్ అయ్యారు. ఇక సినిమాలో చూపించిన 3 కొత్త ప్రపంచాలకి ఆడియన్స్ అందరు కూడా కనెక్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుందని, అందుకే ఫస్ట్ హాఫ్ స్లో చేసినట్టుగా క్లారిటీ ఇచ్చారు నాగ్. ఇక నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడి పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. మొదటి వారంలోనే ఈ చిత్రం 700 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. ఇక 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకుపోతుంది ఈ సినిమా. సినిమాను తీసిన విధానం, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, అదే విధంగా కమల్ హాసన్ లను చూపించిన విధానం ఆడియన్స్ కి విపరీతంగా నచ్చిందనే చెప్పాలి. కానీ ఫస్ట్ హాఫ్ విషయంలో మాత్రం సినిమా పైన కొన్ని ట్రోల్స్ వస్తున్న సంగతి కూడా మనకు బాగా తెలిసిందే. ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అని, కాస్త బోరింగ్ గా ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ పెట్టారు. ఇక తాజాగా దీనిపైన డైరెక్టర్ నాగశ్విన్ రియాక్ట్ అయ్యారు. నేను చూపించబోయే సరికొత్త ప్రపంచాన్ని, ఆ క్యారెక్టర్స్ ను ప్రేక్షకులకి పరిచయం చేయడం కోసమే నేను ఫస్ట్ హాఫ్ ని ఉపయోగించుకున్నానని, ఎందుకంటే ఫ్యూచర్ లో చేయబోయే ప్రపంచాన్ని కూడా ఇప్పుడు మన ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారో లేదో అని భయం మాకు చాలా ఉండేది అని, ఖచ్చితంగా మాకు కలిగిందని చెప్పారు. పైగా మూవీలో మనకి 4 పెద్ద స్టార్స్ కూడా ఉన్నారు కనుక కథ పరంగా, వారి మార్కెట్ పరంగా వాళ్ళని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో స్టార్స్ అందరినీ బ్యాలెన్స్ చేస్తూ 3 కొత్త ప్రపంచాలను ప్రేక్షకులకి పరిచయం చేయాలి. ఇక అందుకోసమే నేను ఎలాంటి రిస్క్ కూడా తీసుకోకుండా సేఫ్ గా, స్లోగా ఫస్ట్ హాఫ్ ను తీసుకెళ్లాము. అందుకే ఆడియన్స్ కి ఎక్కడ కూడా గందరగోళం అనేది కలగలేదు. కొన్ని సన్నివేశాలు స్లోగా ఉన్నాయని ఆడియన్స్ అందరు కూడా చెప్పవచ్చు, కానీ అవి మేము కావాలని అలాగే చూపించాము అంటూ నాగశ్విన్ అయితే చెప్పారు. ఇక సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పారు నాగి. ప్రభాస్ లాంటి స్టార్ మన ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే అలాంటి సినిమా అయినా అవలీలుగా తీసేయచ్చు అంటూ నాగ్ చెప్పారు. ఎందుకంటే దానికి తగ్గ మార్కెట్ చేయగలిగే స్టఫ్ ప్రభాస్ కి ఉందన్నారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్ తో ముడిపెట్టి తీసిన కల్కి సినిమా ఆడియన్స్ ఆదరించడం సంతోషం కలిగిందన్నారు. అదే విధంగా కల్కి ఫస్ట్ పార్ట్ లో చూపించింది చాలా తక్కువ, ఇక తర్వాతి భాగంలో అసలు కథ మొదలవుతుంది అంటూ అంచనాలను కూడా పెంచేశారు నాగి. ఇక ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, అదే విధంగా కమల్ హాసన్, దీపికా పదుకునేలతో పాటు దిశ పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, పశుపతి, బ్రహ్మానందం, అన్నాబెన్, మాళవిక నాయర్ వంటి నటీనటులు యాక్ట్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, అదే విధంగా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ వంటి వారు కూడా అతిథి పాత్రలో మెరిశారు. For more updates, subscribe to Vibrant.